చేగుంట మండల కేంద్రంలోని నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేని నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బాలమణి డిమాండ్ చేశారు. చేగుంట మండల కేంద్రంలో నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపిణీ చేయకుండా అలాగే ఉంచారని, నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని చేగుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో తహసీల్దార్ నారాయణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ, గత ప్రభుత్వం పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి 8 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు పేదలకు అందివ్వలేదని, ఈ ప్రభుత్వంలోనైనా పేదలకు ఇళ్లు పంపిణీ చేయాలని, నాయకులు అధికారులు మారినా పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాత్రం పంపిణీ చేయటం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి ఇండ్లు లేని నిరుపేదలకు మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని, లేకపోతే ఇండ్లు లేని పేదలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మాకు ఇల్లు ఎట్టి పరిస్థితిలో ఇల్లు కావాలి సార్. గోడలు కుళ్ళిపోయి చచ్చిపోతే మాత్రం ఇక బాధ్యత గవర్నమెంట్. ఇక మరి ఎట్లా చేస్తే మాకు ఇల్లే లేదు సార్. మా గోడలు గులి పోయినసారి రెడ్డిపల్లిలో గోడలు గులి చచ్చిపోయారు. మాకు ఇల్లు లేదు, పింఛన్ లేదు, పింఛన్ లేదు, ఇల్లు లేదు. ఎట్లా చేద్దాం మేము? ఒప్పులతోటి ఏ జాయిపోయినాయో. మెదక్ జిల్లా చేగుంట మండలంలో నిరుపేదలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్లు కట్టడం అనేది జరిగింది. ఇప్పటికీ 108 డబుల్ బెడ్రూమ్లు కట్టి కూడా 7-8 సంవత్సరాలు అయింది. ఇద్దరు రామలింగారెడ్డి స్టార్ట్ చేసిండు, రామలింగారెడ్డి చనిపోయిండు. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే కూడా రఘునందన్ రావు వచ్చిండు, రఘునందన్ రావు ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చిండు. ఆయన రఘునందన్ రావు ఎంపీగా గెలిచిండు. మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మారుతూరు తప్ప చేగుంటలో, కానీ నిరుపేదల బతుకులు మాత్రము ఇప్పటి వరకు మారట్లేదు. మరి ఆ డబుల్ బెడ్రూమ్లు 108 డబుల్ బెడ్రూమ్లు మరి ఏం చేస్తారని చెప్పి ఈరోజు సిఐటిగా మేము ప్రశ్నిస్తున్నాం. అట్లనే కాంట్రాక్టరు సగం పని చేసిండు, సగం పని వదిలేసిండు. మరి అధికారులకు పట్టి లేదు, ఇక్కడ ఉన్న రాజకీయ లీడర్లకు కూడా పట్టి లేకుండా వ్యవహరిస్తున్నారు. నిరుపేదలతోని వాళ్ళ జీవితాలతోని రాజకీయ లీడర్లు వాడుకుంటూరే తప్ప ఇంకో లేదు. అందుకనే ఇప్పుడు మరి ఎమ్మెల్యే వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు నీకేందమ్మా, మేము ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, లేనోళ్ళకి ఇండ్లు ఇస్తాం, ఈ పథకం ఇస్తాం, ఆ పథకం ఇస్తాము అని చెప్పి పేరుతో, పథకాల పేరుతో మరి ప్రజలను మభ్యపెట్టి మరి అధికారంలోకి వస్తున్నారు. మరి అధికారంకి వచ్చిన తర్వాత తుడ్డు చూపెడుతురు. మరి ఇదేంది అని చెప్పి రాబోయే కాలంలో ఈ చేగుంటలో ఈ నెలలో గనక పరిశీలన చేసి డబుల్ బెడ్రూమ్లకి ఇవ్వకపోతే మరి నిరుపేదలందరూ కూడా ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ 1st వీక్లో మరి చేయకపోతే ఈ ఎమ్మెల్యే గారు ఆలోచించాలి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఈ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి సెప్టెంబర్ 1st వీక్లో మరి నిరుపేదలకు కనుక మరి ఇండ్లు పంచకపోతే నేరుగా మేమే డబుల్ బెడ్రూమ్ల వాళ్ళు అనుకుంటూ చట్టం ప్రకారము వీళ్ళని మా చేతిలోకి తీసుకుంటామని చెప్పి చట్టాలు ఏం పనిచేయాయి. ప్రజలు ఒక్కరైతే చట్టాలు ఏం పనిచేయాయి. వాళ్ళు లేక ఇబ్బందులు పడుకుంటూ ఇండ్లు కాల్ చేపిస్తారు. 2 నెలలు 3 నెలలు కిరాయి కట్టకపోతే పేదలు చాలా ఇబ్బందులు పడుతారు. చుట్టుముట్టు చేగుంట మండలంలో మరి కంపెనీలు ఉన్నాయి. కంపెనీల నుంచి వాళ్ళు అక్కడ వచ్చి కూడా ఇండ్ల రేట్లు పెరిగిపోయినాయి. మరి వీళ్ళు బీడీలు చేసుకొని పిల్లలు చదివించుకున్నాడు, వాళ్ళ కుటుంబాలు పోషించుకోవడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి వెంటనే మరి ఆ డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా సస్తారా అని చెప్పి ఈరోజు సిఐటిగా మేము అడుగుతున్నాం. అట్లనే వాళ్ళు ఇవ్వకపోతే ఎట్లు అన్నాం మాకు తెలుసు, మేము చేస్తాం. ఏం చేస్తారు? జైలు పంపిస్తారా, లాఠీ చార్జ్ చేస్తారా, లేకపోతే చంపేస్తారా? సావుకైనా సిద్ధం. మాకు ఇల్లా సావా తేల్చుకునేదాకా మేము వదిలిపెట్టమని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం.